వాస్తవంగా చంద్రబాబు గారికి సింగపూర్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే అది మన హైదరాబాద్ అంతో దేశం, అదే దేశం మొత్తం హైదరాబాద్, జనాభా హైదరాబాద్లో సగం ఉంటారు అక్కడ. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఆయన ఇది ఉంటుంది కదా సెక్రటేరియట్లో, ఆయన క్యాబిన్ ముందు దగ్గరికి వెళ్ళి ఆగుతుంది కారు. సింగపూర్లో ప్రధానమంత్రి కారు పార్కింగ్లో ఆగి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడు. ప్రెసిడెంట్ అయినా అంతే, ప్రధానమంత్రి ఎవరైనా అంతే అంతే. అట్లాగే రోడ్ల మీద ఇక్కడ కాన్వాయ్ ఇంత పెద్ద సినిమా ఉంటుంది, అక్కడ ఏమి ఉండదు, మామూలుగా వెళ్ళిపోతుంటుంది అంతే. ఎవరైనా అంతే, ఎంత విఐపి అయినా. నిజంగా ప్రేమ ఉంటే మనం ఇక్కడ అవి పాటించవచ్చు. అవును, కానీ పాటించరు. మనం ఇక్కడేం మనకి మాస్ కావాలి, ఆ క్లాస్ని ప్రేమిస్తాం. అది విచిత్రమైనటువంటి తత్వం మనకి. ఇది ఒకటి పక్కన పెడితే సింగపూర్ అనేటటువంటి కాన్సెప్ట్కి మనకి అస్సలు పొసగదు, ఏమాత్రం పొంతనుండదు. సింగపూర్లో ఇండస్ట్రియలిస్ట్ ఇండియాలో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడం అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం ఏమీ లేదు. ఒరిజినల్గా అది ఒక బ్రోకర్ కంటే. పర్యాటక పరంగా అభివృద్ధి చెందిన దేశమా? పర్యాటక పరంగా కూడా దానికంటే మన దగ్గరికే జనం ఎక్కువ వస్తారు. సింపుల్ ఏంటంటే అది కన్సల్టెన్సీస్ కంట్రీ, అది అంతే. మన దేశంలో ఇక్కడ ఆయిల్ ఉంది సో అండ్ సో ఏరియాలో, ఈ ఆయిల్ తవ్వడానికి అయ్యే ఖర్చు ఒక 500 కోట్లు 1000 కోట్లు అవుతుంది. ఇది ఒక అంచనా వేసుకున్నాం, దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ తీసుకున్న మనము